జాగ్రత్తగా వినాలని మనం చేసుకుంటున్నాను. మంచి ప్రార్థన చేశాడు చంద్ర సార్. మా ప్రార్థనలో కొన్ని మంచి మాటలు నేను విన్నాను. ఇదిగో ఈ కడప పట్టణ ప్రాంతంలో సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సంఘం, శ్యామ్ ఫ్యాన్లు ఆఫ్ చేసి, సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సంఘము అన్నాడు. మీరు ప్రార్థన విన్నారని నేను అనుకుంటున్నాను. ప్రార్థన కూడా వినాలి, ఆమెను అనకూడదు టకామని. ఆ ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంటేనే మనం ఆమెను అనాలి. అర్థమైంది మీకు? ఆ ప్రార్థన దేవునికి అనుకూలంగా లేకపోతే మనం ఆమెను అనకూడదు. ఉదాహరణకు నేను తప్పుడు ప్రార్థన చేశాను అనుకో, ఆమెను అన్నారనుకో, మీరు నాతో ఏకీభవించినట్టు, దేవునితో ఏకీభవించినట్టున్న వాళ్ళు కాదనమాట. మనం ఎవరితో ఏకీభవించాలి? దేవునితో ఏకీభవించాలి. తండ్రికి ప్రార్థన చేయాలి కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. చాలామంది యేసుక్రీస్తు వారికే ప్రార్థన చేస్తారు. బైబిల్లో యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయమని చెప్పలేదు. ఎవరికి ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు? సమస్తమును తండ్రి పేరిట చేయడం అన్నాడు. చూడండి ఒకసారి ఎఫెసీలు రాసినటువంటి పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 17 చూడండి ఒకసారి. మొదటి కొలస్సీలు రాసినటువంటి పత్రిక, క్షమించాలి, కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయండి. ఎవరి పేరిట చేయమన్నాడమ్మా? యేసుక్రీస్తు వారి పేరిట తండ్రికి చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయండి. ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఎవరి పేరిట చేయాలి? యేసుక్రీస్తు వారి పేరిట చేయాలి. ఎఫెసీల్లో కూడా చూపిస్తాను మీకు. ఎఫెసీలు రాసినటువంటి పత్రిక 20వ వచనం, 5వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అంటున్నాడండి. యేసుక్రీస్తు వారి పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించండి అన్నాడు. కొలస్సీలు రాసినటువంటి పత్రికలో సమస్తమును ఆయన పేరిట చేయండి. సమస్తమును మీరేం చేసినా యేసుక్రీస్తు వారి పేరిట తండ్రికి చేయండి అన్నాడు. అంటే ప్రార్థనలో కూడా పొళ్ళు పోకుండా పర్ఫెక్ట్గా ప్రార్థన చేసే సంఘం, ప్రభు మాటలను ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని సత్యంగా చక్కగా ప్రకటించే సంఘం కడపలో ఉన్నటువంటి క్రైస్ట్ చర్చ్ అని చెప్పుకోవడానికి నేను ఎప్పుడు సంతోషపడతానండి, ఆనందిస్తానండి. సత్య సంబంధమైనటువంటి చక్కటి మాటలను చక్కగా మీ అందరికీ తెలపాలని నెలకు దగ్గర 2 సార్లు సెమినార్లు జరుపుతున్నాం. సెమినార్ జరపడం అంటే లేఖనాల పరిశోధన
తరగతులు జరపడం అంటే చిన్న మాటలు కదండి. షాంపైనిచ్చి నెలకు సుమారు 2 సార్లు లేఖనాల పరిశోధన తరగతులు కార్యక్రమాలు జరపడం అంటే చిన్న మాటలు కాదు. కానీ నేను ప్రార్థనలో ఒక మాట చెప్పాను, ఇవన్నీ జరిపిస్తున్న దేవుడు అంటే దేవుని దయ వల్ల జరుగుతున్నాయి. ఆయనే మనకు ముందు వెనక ఉండి ఆవరించి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎందుకంటే మనకు సత్యం అందాలి, మనకు సత్యం అందాలి. మనమందరం చనిపోయే లోపల సత్యాన్ని తెలుసుకోవాలి. చక్కగా సత్యం కోసం బ్రతకాలి, సత్యం కోసం జీవించాలి. దేవుని వర్లరా పోయినసారి మీకు ఒక మాట చెప్పాను. కాలేజీకి అందరూ వెళ్తారు, అందరూ పాస్ గారు. సంఘానికి అందరూ వస్తారు, అందరూ కూడా పాస్ గారు. కాలేజీలకు వెళ్ళి ఎలా అయితే వాళ్ళు కూడా కాలేజీలకు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. కానీ పాస్ గారు ఎందుకు పాస్ గారు అంటే చదువు మీద శ్రద్ధ పెట్టరు, వినేదాని మీద శ్రద్ధ. మాస్టర్ గారు చెబుతున్నప్పుడు ఏదో ఒకడు సెల్లు నొక్కుంటూ ఉంటాడు, ఒకడు ఏదో మైండ్లో ఉంటాడు, ఒకడు ఎక్కడో ఉంటాడు, ఎవడో ఒకడు ఎక్కడ ఉంటాడు. అర్థమైంది మీకు? ఎక్కడెక్కడో ఉంటారు అంటే ఇక్కడ కూర్చున్నా ఎక్కడెక్కడో ఉంటారా అనేదానికి పోయినసారి లేఖనాల పరిశోధనల సంగతుల్లోనే మీకు చెప్పాను. మనసులు వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడికంటే ఎక్కడికి. మన మనసులు ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది మనసులు, అక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది మనసులు దేవుని వర్లారా. దైవజనులు మోషే గారు ఇక్కడ కూర్చోవలసిందిగా పెట్టి మనవి. దేవుని వర్లారా చాలామంది మనస్సులు ఎక్కడికెక్కడంటే ఉంటాయి. సెల్ ఫోన్ మీద ఒకరికి ఉంటాయి, ఇంట్లో కొన్ని వాటి మీద కొందరికి ఉంటాయి. అలా ఒక్కొక్కరు మనస్సులు ఒక్కొక్క చోట ఉంటాయి, కొందరు మాత్రమే అక్కడ ఉంటారు. అలాగే ఎక్కడున్నటువంటి వాళ్ళు మనసులు కూడా ఎక్కడెక్కడో ఉంటాయి. కానీ దేవుడు మాత్రం వాళ్ళు వింటారు కానీ గ్రహించరు. కళ్ళు ఉంటాయి కానీ చూడరు, చెవులు ఉంటాయి కానీ గ్రహించరు అన్నాడు. ఎందుకంటున్నారంటే ఆ మాట గ్రహించడం లేదు, చెబుతున్న ప్రతి మాట గ్రహించడం లేదు. గ్రహించాలంటున్నాడు. అపోస్తల కార్యములో చివరి అధ్యాయము, త్వరగా అండి, అపోస్తల కార్యములు చివరి అధ్యాయము 27వ వచనాన్ని చూడండి. అపోస్తల కార్యములు చివరి అధ్యాయం 27వ వచనం. ఈ ప్రజలు 26 నుంచి అమ్మా, కరెక్ట్ 26 నుంచి, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల ఎద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వియున్నది. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నారు. మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నారు. ఎవరికి అర్థం కాదంటే మందం ఉంటుందంటే చాలా మందికి. మందం అంటే మన భాషలో మజ్జు అంటారు. కొంతమంది వచ్చి కుర్చీలో కూర్చొని ఊగుతూ ఉంటారు, ముందుకు వెనక్కి నిద్రపోతూ ఉంటారు. కొందరు వినాలా వద్దా అన్నట్టు వింటూ ఉంటారు. దాన్ని ఏమంటారు? మజ్జుతనం. ఎందుకు వాక్యం దగ్గరే మజ్జు వచ్చేసింది? ఎందుకు వాక్యం దగ్గరికి మజ్జు? ఎందుకు మందం? అందరం ఇక్కడే ఉన్నాం కానీ అందరూ వినరంట దేవుని వాక్యం. నా ఉద్దేశం ఏంటంటే మనమందరం అలా ఉండకూడదు, మనం వారి వల్లే ఉండకూడదు.
మనం ఎలా ఉండాలి? క్రైస్తవుని వలె ఉండాలి. అంటే క్రీస్తును పోలి ఉండాలి. వారు ఇశ్రాయేలీలు అలా ఉండి వాళ్ళు ఏమైపోయారు? నశించిపోయారు. దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడిను. వాళ్ళకు సంభవించినట్టు మీకు సంభవించకూడదు. ఒకడికి యాక్సిడెంట్ అయింది, కాళ్ళు 2 ఇరిగిపోయాయి, తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. వాడిని చూసేదానికి మనం పోయినాం. వాడిని చూసేదానికి మనం పోయినప్పుడు మనకేమనిపించాలి? ఇదో వీళ్ళ నేను బైక్ తోలకూడదు, వీళ్ళ నేను బైక్ నడపకూడదు. వీడు ఇష్టం వచ్చినట్టు బైక్ నడిపి విపరీతమైన స్పీడ్ నడిపి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వీడేమైపోయాడు? కింద పడిపోయాడు, కాళ్ళు ఇరిగిపోయాయి. నేను అలా చేయకూడదని చెప్పి వాడిని చూసి ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అర్థమైందండి? మన తమ్ముడు సీను సంఘం జరుగుతుంటే, వాక్యం జరుగుతుంటే ఆదివారం రోజు ఆరాధనకు రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అలా ఏదో నేను మీకు చెప్తున్నాను, ఏదో మీకు జరగాలని కాదండి, నా మనసు అది కాదు. కానీ మనమందరం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. దేవుడు మనల్ని ఎక్కడ పెడతాడో అక్కడే నిలబడుకోవాలి. పక్కకి వెళ్ళకూడదు. పక్కకి వెళ్ళడం ద్వారా ప్రమాదం. పండు తినొద్దని ఎందుకన్నాడు? ప్రమాదం కనుక. పండులో కాదు ప్రమాదం ఉండేది, దేవుని మాట వినకపోతే ప్రమాదం. ఆజ్ఞ అతిక్రమమే ప్రమాదం. పాపం వల్ల వచ్చు జీతం మరణం, అంటే నరకం. ఆ అబ్బాయి చక్కగా మందిరం జరుగుతూ ఉంది, పక్కనే మందిరం ఉంది. ఏదో అర్జెంటు పని అంటే మనం మాట్లాడలేమండి. అర్జెంటు పని అంటే మనం మాట్లాడలేం. కానీ పని లేదు, ఏమీ లేదు. ఎవరో వచ్చారు, రా వెళదాం, కరెంటు పోయింది, కరెంటు తగిలించాలా అన్నాడు. సరే, ఆ అబ్బాయికి ఏమైనా కరెంటు పని వచ్చంటే రాదు పెద్దగా. కానీ ఎవరో పిలిచే తెలికే వెళ్ళిపోయాడు. అయ్యా నాకు మందిరం ఉంది, మందిరం జరుగుతుంది, నేను మందిరం జరిగేటప్పుడు నేను రాలేను అని ఈరోజు ఆదివారం అని చెప్పలేవా? ఈరోజు వాక్యం వినాలి, నేను దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, మందిరానికి వెళ్ళి నేను రాలేనయ్యా అని చెప్పలేవా? పోతే ఒక 500 పోతుందా, లేకపోతే 1000 రూపాయలు పోతుందా, లేకపోతే 10,000 పోతుందా, లేకపోతే 1,00,000 పోతుందా? నేనే పోతే 1,00,000 ఉండేం లాభం? 1,000 రూపాయలు, లక్షలు, కోట్లు ఉండేం లాభం? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ కరెంటు స్తంభం ఎక్కాడండి. 4 ఆకారాల్లో ఉంటుంది ఆ కరెంటు స్తంభం. మధ్యలోంచి ఎక్కాలి, పోల్ మధ్య. ఈ సైజు ఉంటుంది, ఇంతలా ఉంటుంది, ఇంతలా ఆ పక్క నుంచి యువతలకి ఇంతలో, ఈ పక్క ఇంత సైజు అండి. ఇది మధ్యలోంచి ఎక్కిపోయాడు. సుమారుగా ఒక 60 అడుగులు ఉండొచ్చు పోల్. అది మన చర్చి పొడుగు ఉంటుంది. పైకి వెళ్ళిపోయాడు. ఆడ బిగిస్తున్నాడు. ఆ పిల్లోడికి చేత కాదు. ఎవరో కరెంట్ ఆఫ్ చేసినారని చెప్పారు, ఆఫ్ చేశారు కదని చెప్పి బిగిస్తున్నాడు. ఎవడో పోయి కరెంట్ వేసేసాడు. బిగించేటప్పుడు ఆ వైరు పట్టుకొని బిగిస్తున్నాడు. వైరు చుట్టాల, దాన్ని పట్టుకొని చుడుతున్నాడు. వాడు ఆన్ చేసినాడు. ఏమండి ఏమైపోయాడు తెలుసా? చిట్ట 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 శబ్దం వస్తుంది చూసిన, కరెంటు మండిపోయి ఆ నుంచి ఎల్లెలకలు పడ్డాడండి. తల కింద వచ్చి పడింది. ఆ పక్క పొలాల్లో పడి ఉంటే బాగుండు. ఆ దిమ్మి ఉంటుంది కదా, దాన్ని కట్టిన దిమ్మి ఉంటుంది కదా, ఆ సెంటర్లో నుంచి తల వచ్చి దిమ్మికి తగిలి వారానికి పాపం మా అబ్బాయి చనిపోయాడండి. నేనేం ఆలోచించినానంటే, బాబు దేవుణ్ణి వదిలి ఎక్కడికి పోకూడదని అనిపించింది నాకు. అంటే ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, ఆ పరిస్థితి చూసిన తర్వాత నేను ఆ రోజు దేవుడితో అనుకున్నాను, నీకు ఎక్కడ పోకూడదు, దేవుణ్ణి వదిలిపెట్టి, దేవుని పనిని పక్కన పెట్టి. అంటే దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకి వ్రాయబడిన దేవుని వర్లరా. లేఖనాల పరిశోధన ద్వారా మనకేంటి లాభం అంటే, లేఖనాల ద్వారా మనకు నిత్యజీవం ఉందని ఇదివరకే మీకు చెప్పాను. లేఖనాల ద్వారా మనకు నిత్యజీవం ఉంది అంటే పరలోకం ఉంది. ఈ వాక్యాల ద్వారా మన జీవితాన్ని మనం తెలుసుకోవడం, మన జీవితాన్ని మనం కట్టుకోవడం, యేసుక్రీస్తు వారిలాగా బ్రతకడం మనం ప్రారంభించాలి. ఎందుకంటే
మర్చిపోయామండి. వాక్యం ఎందుకు వచ్చింది మన దగ్గరికి? వాక్యం దేనికి వచ్చింది మన దగ్గరికి అంటే తెలియని సంగతులు మనకు తెలియజేయడానికి. ఏమండి, పరలోకం ఉందని ఎవరికైనా తెలుసా? తిరుపతి ఉందని తెలుసు, వైజాగ్ ఉందని తెలుసు, హైదరాబాద్ ఉందని తెలుసు, ఈ పట్టణాలన్నీ ఉన్నాయని తెలుసు. కానీ పరలోక పట్టణం ఉండదని మనకు తెలుసా? పునాదులు గల పట్టణం మీ అందరికీ తెలుసు కదా, ఏది? పరలోకం. ఆ పట్టణం ఉండదన్న సంగతి మనకు తెలుసా? తెలీదు. భూమి మీద ఎన్నో ఊర్లు ఉన్నాయండి, మనకు తెలియని ఊర్లు. తెలియని ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు కువైట్ ఉంది తెలుసు కానీ మనం చూడలేదు. ఎవరో అక్కడి నుంచి వచ్చి కువైట్ చాలా బాగుంటుంది, సౌదీ చాలా బాగుంటుంది, అమెరికా చాలా బాగుంటుంది, ఆస్ట్రేలియా బాగుంటుంది చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? ఆహా, ఇలా ఉంటుందా, ఇంత చక్కగా ఉంటుందా అనుకుంటాం. వెంటనే ఆయన మాట నమ్ముతాం. అంటే మనకు తెలియని ఊర్లు ఉన్నాయి అని చెప్పినప్పుడు మనం నమ్ముతున్నాం. అలాగే మనం చనిపోయిన తర్వాత కూడా మనం ఎక్కడికి వెళ్తాము, మనం ఎక్కడుంటామో, అసలు మనం ఏమైపోతామో, పోతే పరలోకం పోవాలి లేకపోతే నరకం పోవాలి అంటే మనం ఈ లోకాన్ని వదిలిపెడితే 2 లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు అంటే ఇది భూలోకం అయితే ఇంకోటి పరలోకం, ఇంకోటి పాతాళ లోకం. మరి పరలోకం పోవాలంటే ఏం చేయాలి అంటే పరలోకం ఉండదని మనకు తెలియాలి. ఆ పరలోకానికంటే స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలని తెలుసుకోవాలి. ఇదిగో నరకానికి పోవాలంటే నువ్వేం చేయాలో తెలుసుకోవాలి. మరి ఈ సంగతులన్నీ మనకు తెలియని సంగతులన్నీ మనకు తెలియాలంటే మన దగ్గరికి ఏమి రావాలి చెప్పండి? వాక్యం రావాలి. మన దగ్గరికి ఏమి రావాలి? వాక్యం రావాలి. ఇప్పుడు మనందరి దగ్గరికి లేఖనాల పరిశోధన ద్వారా ఏమొస్తుంది చెప్పండి? ఈ లేఖనాల కార్యక్రమం ద్వారా మన దగ్గరికి వాక్యం వస్తుందండి. అంటే మనకు తెలీదు, ఆల్రెడీ మనం మర్చిపోయాం. అంటే తెలియదంటే అర్థం ఏంటి? మనకు తెలియదంటే మనం మర్చిపోయాం. మనకు ఆల్రెడీ తెలుసు, పరలోకం తెలుసు, నరకం తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకంటే ఆ నుంచే కదా వచ్చింది. ఇప్పుడు మోషేనన్ను మనము ఎక్కడి నుంచి వచ్చినామంటే ఏం చెప్తాడన్నా? తిరుపతి నుంచి వచ్చాడు. ఇప్పుడు మనం అడిగాం, మోషే అన్న యాడ్ నుంచి వచ్చావంటే నాకు తెలియదు అంటే అర్థమేమని? అన్నకు మతి స్థిమితం ఏమైందని అర్థం, అంతే కదనా? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియకపోతే స్టీవెన్ అన్న ఎక్కడి నుంచి వచ్చినావున్నా అంటే నాకు తెలియడం లేదని అంటే అర్థమేమని? అన్నకు మతి స్థిమితం లేదు. దేవుని పిల్లరా, నిజంగా చెప్పండి, మనం యాడ్ నుంచి వచ్చాము మనకు తెలుసా? ఇంద్రానగర్ నుంచి వచ్చినాను అంటాడు యాకోబన్న. ఇదో కోడూరు నుంచి వచ్చినామంటాడు ప్రేమ. ఇదో ఎర్రగుంటల నుంచి వచ్చినామని కొందరు అంటారు. కానీ పరలోకం నుంచి వచ్చినారని ఎవరైనా అంటారా? మొన్న కూడా ట్రైన్లో వెళ్తున్నాను తిరుపతి సెమినార్కి. నరేష్ గారు నేను వెళ్తున్నాం. అక్కడ ఒక ఆయన మాట్లాడుతూ మీ ఊరేదనగానే మీరైతే ఏం చెప్తారు చెప్పండి? మీ ఊరి పేరు చెప్తారు. నేనేం చెప్పింది తెలుసా? పరలోకం అన్నాను. నాది అలా చూశాడు. నేను చెప్పింది నిజమా అబద్ధమా? పరలోకం అనగానే పరలోకమా, అదే ఊరన్నా, అది ఎక్కడ ఉంటుందన్నా అన్నాడు. పైన ఉంటుందన్నా, ఈ లోకం అవతల ఉంటుందన్నా అన్న. నాది అలా చూశాడు. ఉండదని అన్నాడు. ఉండదన్నా అన్న, ఆడి నుంచి ఎవరన్నా వచ్చారా లేకపోతే ఆడి నుంచి ఈ నుంచి ఎవరన్నా అడిగిపోయారంటే పోయినారన్నా వచ్చినారన్నా అన్నాను. ఎవరన్నా అన్నాడు? యేసుప్రభున్నా అన్నాడు. ఆడి నుంచి వచ్చింది ఎవరు? ఈ నుంచి పోయింది ఎవరు? మళ్ళీ ఆడికి ఆయన అన్నాను నేను. ఆయన అలా చూశాడు. అలా చూసి వింతగా ఉంది నాకు అన్నాడు. అవును, తెలియని విషయాలు తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? వింతే. యేసుక్రీస్తు వారి మాటలకు ఏమండి శాస్త్రులు పరిసయ్యులు సైతం ఏమైపోయారు? ఆశ్చర్యపోయారండి. మనం యాడ్ నుంచి వచ్చినామండి. మనం అందరం యాడ్ నుంచి వచ్చినామమ్మా. శైలమ్మ ఎక్కడి నుంచి వచ్చినామమ్మా? మనందరం పరలోకం నుంచి తల్లి, పరలోకం నుంచి మనం అందరం వచ్చింది. మరలా అడిగిపోవాలమ్మా, పరలోకం పోవాలా లేదా? మనం అందరం పరలోకం పోవాలా లేదా? మరి పోవాలంటే అన్నయ్య తిరుపతి నుంచి వచ్చాడు. మరలా తిరుపతి గుర్తుంటే కదా అన్న పోవడానికి తిరుపతికి. మర్చిపోతే అడిగిపోతాడు. తిరుపతి ఏమండి, తిరుపతికి నుంచి వచ్చాననే సంగతి మర్చిపోయినప్పుడు ఎక్కడ పోతాడు అన్న?
మీరందరూ మీ ఇంటికాడి నుంచి వచ్చినారనే సంగతి మీరు మర్చిపోతే ఎలా పోతారు మీరు? ఒకరు మిద్దెక్కుతారు, ఒకరు మార్తమ్మ ఇంట్లోకి పోతారు, ఒకరు ఆ ఇంట్లోకి పోతారు, ఒకరు ఈ ఇంట్లోకి పోతారు, ఏడికంటే ఆడిపోతూ ఉంటారు. స్వర్ణం ఇంట్లోకి నలుగురు దూరితే స్వర్ణమ్మకి దిక్కు తెలియదు. ఇంక ఎవరండి మీరు, ఎందుకు వచ్చారంటే మా ఇంట్లో ఇదే కదా అన్నారు అనుకో, ఇంక స్వర్ణమ్మ అంతే అంతే కదా. మరి ఎవరింట్లోకి అంటే వాళ్ళ ఇంట్లోకి పోయి మా ఇంట్లో అంటే. చాలామంది మీరు గమనించినారు లేదో నిద్రలో నడిచిపోయే వాళ్ళు ఉంటారు. అర్థమైంది మీకు? నాకు అలవాటు ఉండింది ఒకప్పుడు, చిన్నప్పుడు. నా కల్లో ఎవరింటికి పోతే అంటే కళ్ళ వస్తుంది కదా, ఎవరన్నా ఇంటికి పోయినట్టు, నేను నిద్రలో లేచి ఆ ఇంటికి పోతూ ఉంటాను. ఇంకా మీకు అర్థమైందండి? దేవుడి దయ వల్ల నాకు కొంచెం అలవాట్లోంచి బయటపడ్డాను. చాలామంది మతిమరిపోళ్ళు వాళ్ళ ఇంటికి పోవాల్సింది పోయి ఇంకొక ఇంటికి పోతారు. మీరు గమనించినట్లేదు. ఎందుకు? వాళ్ళ ఇల్లు ఎక్కడుందో అనే సంగతి వాళ్ళు మర్చిపోయారు. దేవుని పిల్లరా, మనం కూడా మర్చిపోయామా లేదా చెప్పండి? మర్చిపోయిన మనందరికీ గుర్తు చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారండి. మర్చిపోయిన ప్రతి ఒక్కరికి గుర్తు చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు? ఆయన మర్చిపోలేదు కనుక. యేసుక్రీస్తు వారు మర్చిపోలేదండి. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవాలి మీరు. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. నిజంగా అండి, యేసుక్రీస్తు వారు మనకు దొరకడం అదృష్టం అండి. మీకు వజ్రాలు దొరికితే అదృష్టమేమో, మీకు బంగారు దొరికితే అదృష్టమేమో, మీకు డబ్బు దొరికితే అదృష్టమేమో, కానీ నాకు యేసుక్రీస్తు వారు దొరకడం అదృష్టం అనుకుంటానండి నేను. మీకు అర్థమైందే? ఏమండి, అర్థమైతేనండి మీకు ఆనందం. మీ అందరికీ అర్థమైతేనే ఆనందం, అర్థం కాకపోతే ఆనందం ఉండదు. మరేముంటుంది అంటే మజ్జు ఉంటుంది. మీకు అర్థమైందా? మీకు అర్థమైతే ఆనందం, అర్థం కాకపోతే ఏదో పాపం కూర్చోంటారు, ఏదో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు, ఒకరి సెల్లరు ఒకరు చూసుకోవడం, ఒకరి బంగారు ఒకరు చూసుకోవడం, ఒకరి దిట్టు ఒకరు చూసుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం తప్ప ఇంక మీకేం అర్థం కాదు. అర్థమైతే ఎలా ఉంటుంది తెలుసా? సూపర్. అర్థమైతే ఎక్సలెంట్. యేసుప్రభు ఏమంటున్నాడు? త్వరగా చూడండి, ముగిస్తాను నేను. ఇక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు. చూసారా? తాను దేవుని దగ్గర నుంచి బయలుదేరి వచ్చిననియు, మరలా దేవుని యొద్దకు తిరిగి వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి 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 ఎరిగి. మీ అందరికీ చాలా బాగా అర్థం కావాలి. నా దిట్టే చూడాలి, మీరందరూ నా దిట్టే చూడాలి. వాళ్ళ దిట్టే చూసే మీరు నరకానికి పోతారు. మీకు అర్థమైందా? నా దిట్టే చూడాలి మీరు, నా మాటలే వినాలి మీరు. వారు కన్నులుండి చూడరన్నారంటే ఎవరిని చూస్తూ ఉండాలి మీరు? ఇప్పుడు నా దిట్టే చూస్తూ ఉండాలి, నేను చెప్పి మాటే వింటూ ఉండాలి. పక్కకి మళ్ళీందా చూపు? మీరెవరు? వారు చెవులుండి వినరంటే ఎందుకు వినలేదు? మీకు గ్రహింపు రాలేదు. గ్రహింపు రావాలి. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకము నుండి వచ్చారు. మరలా యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నదని తాను ఎరిగి, అంటే నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, తిరిగి మరలా దేవుని ఎద్దుకు నేను వెళ్ళాలి అని ఎరిగాడంట, తెలుసుకున్నాడంట. ఏమండి, మనందరం దేవుని దగ్గర నుంచి వచ్చామండి, తిరిగి దేవుని దగ్గరికి మనం వెళ్ళడం మర్చిపోయామండి. ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళడం మర్చిపోయాం. ఈ మర్చిపోయిన ప్రతి ఒక్కరికి గుర్తు చేయడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడండి. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. సువార్త దేనికి అనుకుంటున్నారు? సువార్త ప్రకటన దేనికి అనుకుంటున్నారు?
మార్కు సువార్త, యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నాడు. దేనికంటే మరిచిపోయిన ప్రతి ఒక్కరికి గుర్తు చేయడానికి. ఏంటి? మన ఊరు మనకు గుర్తు చేయాలి. ఏ ఊరు మంది? ఆలగడ్డ, ఎర్రగడ్డ. ఎర్రగడ్డ ఎవరికి పోయేది తెలుసా? ఎర్రగడ్డకి ఎవరు పోతారు తెలుసా? ఎర్రగడ్డ అంటే ఏదో ఇంట్లో కోసుకొని పచ్చడి చేసుకుని ఎర్రగడ్డ అనుకున్నారు. ఎర్రగడ్డకి ఎవరు పోతారంటే మెంటల్ వాళ్ళు పోతారు. ఎర్రగడ్డకి ఎవరు పోతారు? పిచ్చోళ్ళు పోతారు. ఎర్రగడ్డ ఆసుపత్రినైనా శారీరకంగా వాళ్ళందరూ ఎర్రగడ్డకు చేరుకున్నారు. మనమందరం దేవుని పిల్లరా పైకి పటారంలోన మనం కూడా పైకి ఏదో తెలుసుకున్నట్టున్నాం, కానీ మనకు కూడా ఏం తెలియదండి. అందుకే మీరందరూ తెలుసుకోవాలి. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు తెలియజేయడానికి వచ్చాడు. మార్కు సువార్త 1:38 త్వరగా. మార్కు సువార్త 1:38. ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఎందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. ఎందు నిమిత్తం నేను బయలుదేరి వచ్చి తిని? దేని నిమిత్తమో తెలుసా? ఇదిగో వాక్యం ప్రకటించడానికి. వాక్యం ఎందుకు వచ్చింది? వాక్యం మన దగ్గరికి ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తే వాక్యం. ఆయన ఎందుకు వచ్చాడు మన దగ్గరికంటే మన గతాన్ని మనకు గుర్తు చేయడానికి. ఏమంటే అర్థమైంది మీ అందరికీ? మన గతాన్ని మనకు గుర్తు చేయడానికి యేసుక్రీస్తు వారు లోకమునకు వచ్చాడు. పాపం చేసి మనం మర్చిపోయాం. పాపం చేసి మన గతాన్ని మనం మర్చిపోయాం. గతాన్ని గుర్తు చేయాలి. యోబు గారు గుర్తు చేశాడు, మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు చెప్పాను. యోబు గారు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయాడంటే దేనికి మర్చిపోయాడంటే, ఇప్పుడు నేను మీకు చాలా మంచి సంగతులు చెప్తానండి. నా తర్వాత తమ్ముడు సీను అద్భుతమైన సంగతులు చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమండి ఈ మాటలు ఎక్కడ రాసుకోమన్నాడు దేవుడు? హృదయంలో రాసుకోమన్నాడు, మనసులో భద్రంగా పెట్టుకోమన్నాడు. దేవుని పిల్లలారా, ఈ మాటలు నిజం చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు దేవుని మాటలన్నీ, దేవుని వాక్య సంబంధానికి సంబంధించిన ప్రతి మాటను మన హృదయంలో భద్రపరుచుకుంటామా? భద్రపరుచుకోము. ఎందుకు మనలోంచి వెళ్ళిపోతున్నాయంటే, ఎత్తుకుపోయాడు ఉన్నాడు. ఎవరు? సాతాను. వాడొచ్చి ఎత్తుకుపోడు, ఎవరో ఒకరిని మీ దగ్గరికి తీసుకొని వస్తాడు. నేను వాక్యం చెప్పిన తర్వాత మీరు అలా బయటికి వెళ్ళగానే, సహోదరుడు సీను గారు స్టేజ్ మీదకి వచ్చి కూర్చోవలసిందిగా, దైవజనులు సీను వచ్చి స్టేజ్ మీద కూర్చోవలసిందిగా ప్రభుపేట. దేవుని వలన మీరు వాక్యాన్ని తీసుకొని హృదయంలో పెట్టుకొని వెళ్తానే సాతాను ఏదో ఒక రూపంలో, ఒక సీరియల్ రూపంలోనో, ఒక సినిమా రూపంలోనో, ఏమండి ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలోనో వచ్చి మనలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని దేవుని పిల్లరా మర్చిపోయేటట్టు చేస్తుంది. కరెక్టేనా? ఎందుకు నేను ఈ వారం చెప్పిన వాక్యం, ఇప్పుడు సెమినార్లో చెప్పిన వాక్యం, నేను వచ్చే సెమినార్లో కానీ లేకపోతే వచ్చే వారం కానీ మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్తారా? ఎందుకు చెప్పరు? ఏమైంది? ఇప్పుడు బంగారు బీరువాలో పెట్టారనుకోండి, బంగారు ఎక్కడుంది మా అన్నాను అనుకోండి, మీరు కరెక్ట్ చెప్తారు, చెప్పరా? ఏమ్మా కరెక్ట్గా బంగారు బీరువాలో ఉందండి, లోపల పెట్టున్నానండి. ఫస్ట్ బేగం తీస్తారు, టకాన్ తీస్తారు, రెండో బేగం ఉంటుంది లోపల, అది తీస్తారు. మరలా మూడోది ఉంటుంది, ఈ పక్క ఉంటుంది, రెండవ చోట మూడోది తీస్తారు, అందులో ఉండదండి. చూసావా ఎంత బాగా చెప్పినారు? మరి వాక్యాన్ని అడిగినా అనుకో, పోయినసారి నేను వాక్యం చెప్పాను కదమ్మా, ఏడుండదమ్మా అండ, ఏమో ఎటపోయిందో. మీరు బంగారు నానండి, ఏమో ఎటపోయింది అనండి. బంగారు గొప్పదా? మేలిమి బంగారం గొప్పదా? వజ్రం వైడూర్యాలు గొప్పవా? వాక్యం గొప్పదా? వెళ్ళిపోయిందండి ఇది. అంత గొప్పది కనుక సైతాను వచ్చి తీసుకోమన్నాడు దాన్ని. అంటే ఇప్పుడు వాక్యం విలువ ఎవరికి తెలిసింది? వాక్యం కావాలని ఎవరు కనిపించిందంటే సాతాను కనిపించింది. వీళ్ళ దగ్గర ఉండకూడదు, నా దగ్గర ఉండాలని చెప్పి దొంగిలించి వెళ్ళిపోతున్నాడు. అంటే వాక్యం విలువ ఎవరికి అర్థమైంది? అందుకు వాడు దాన్ని తీసుకొని పోతున్నాడు.
మనకు అర్థం కాలేదని కానీ మనం వదిలేస్తున్నాం. అయినా దేవుడు తన కరుణ, తన కటాక్షం, కృప అంటారు చూసినావా, ఉచితంగా, కృప అంటే ఉచితంగా ఇవ్వడం. నిజంగా దేవుడు మనకు ఉచితంగా ఈ వాక్యాన్ని ఇస్తున్నాడండి. నిజంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే ఎవరి వల్ల అవుతుందండి ఈ వాక్యం? ఉచితంగా ఇస్తున్నాడు కనుకనే దాని విలువ తెలియలేదేమో. కరెక్టే కదా? దేవుని పిల్లలరా, దేవుడు కూడా ఉచితంగా మనందరికీ వాక్యాన్ని పంపించాడు. ఎందుకంటే మర్చిపోయారు. యోబు మర్చిపోయావు కదా, యోబు 38:1. త్వరగా ముగిచ్చేస్తాను ఇక. యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు దేవుడు సుడిగాల్లో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? అంటే ఈరోజు మన ఆలోచనలు చెరుపుచున్నది ఎవరు? రోజుకి 81,000 ఆలోచనలు వస్తాయి మనకు. ఒక రోజుకి 81,000 ఆలోచనలు వస్తాయి. 80,000 సుమారు ఆలోచనలు వస్తే ఈ మెదడులో నుంచి మంచి మంచి ఆలోచనలు, దేవునికి సంబంధించిన ఆలోచనలన్నీ చెరుపుచున్నది ఎవరు? మంచి మంచి ఆలోచనలు చెరుపుచున్నది ఎవరు? సాతాను. ఎలా మన పిల్లలకు వాక్యం నేర్పించమండి, లౌక్యం నేర్పిస్తాం. పానాయన నారాయణకు, పానాయన భిన్నా పానాయన నారాయణకి పంపిస్తావు. వాడు పెద్ద అయిన తర్వాత నువ్వు కూడా నారాయణ 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 అనుకుంటావు. ఎందుకు? వాడు నీకు చక్కగా చూపించారు నారాయణను. ఏమి నేర్చుకున్నందుకు? లోక సంబంధమైన జ్ఞానం నేర్చుకొని తల్లిదండ్రులను వదిలేసి వాడు అమెరికాకో, ఇంగ్లాండ్కో, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతే నువ్వు నారాయణలో చదివించినందుకు వాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందనుకు నువ్వేమన్నాను పెద్ద అయినాక? నేను చదివించొద్దనడం లేదు, సంస్కారం నేర్పించాలి. ఎక్కడ నేర్పించాలి సంస్కారం? బైబిల్లో నేర్పించాలి. చిన్నప్పుటాంచి వాక్యం నేర్పించమండి. వాడు ఏమైపోతాడు? ఆడికి పంపిస్తే వాడుకున్న మంచి మంచి ఆలోచనలను ఏం చేస్తున్నారు? చెరిపేస్తున్నారు. స్కూల్లో ఏమైపోతాడు వాడు? చదువు మాత్రమే నేర్పిస్తారు అక్కడ. మిగతాది ఎవరు నేర్పించాలి? మనం నేర్పించాలండి పిల్లలకు. మిగతాది మనం నేర్పించాలి. పరిస్థితులను బట్టి చదువుకోవాలి, నేను కాదనడం లేదు. కానీ దానికంటే ముఖ్యంగా ఏం చదువుకోవాలి? వాక్యం చదువుకోవాలి. నేర్పిస్తున్నావా? ఆలోచనలు వాళ్ళు చెరుపుతున్నారు. ఈ లోకంలో ఎక్కడుందండి మంచి ఆలోచనలు కలిగినటువంటి ఒక సంస్థ చూపించండి నాకు. పోలీసు సంస్థ, హోమ్ సంస్థ మంచిదే? ఏమండి విద్యా సంస్థ మంచిదే? పలానా సంస్థ మంచిదేమో చెప్పండి. ఏ సంస్థ లేకపోతే మన వాళ్ళు బాగుపడతారు చెప్పండి. ఏమండి దేవుని సంస్థలకు వస్తేనండి బాగుపడేది. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరురా నీకు ఈ మాటలన్నీ చెప్పి నేను చెడిపేసింది? జ్ఞానం లేని మాటలు చెప్పి నిన్ను చెరిపింది ఎవరు? అంటే యోబు మర్చిపోయాడు. జరిగిన సంగతులన్నీ మర్చిపోతే దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవుని పిల్లరా, మనం కూడా మర్చిపోయిన ప్రతి ఒక్కరికి గుర్తు చేయడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. ఎందుకు మాట వచ్చింది? ఎందుకు మన దగ్గరికి మాట వచ్చిందమ్మా? మర్చిపోయిన ప్రతి ఒక్కటి మనకు గుర్తుకు రావడానికి ఆయన మాట మన దగ్గరకు వచ్చింది. ఆ మాట వలన, ఆ వాక్కు వలన, ఆ వాక్యం వలన మనం బాగుపడాలండి. మనం ఎక్కడి నుంచి వచ్చినామో తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఎలా ఉండాలో నేర్చుకోవాలి. పరలోకం వెళ్ళేవాళ్ళు ఎలా ఉండాలి? అబ్బా పరలోకం వెళ్ళేవాళ్ళు ఎలా ఉండాలి? ఈరోజు మనం అందరం క్రైస్తవులను పేరు పెట్టుకున్నాం కదా. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? క్రీస్తును పోలి నడుచుకొనుచున్నటువంటి వాళ్ళు క్రైస్తవులు. అంటే యేసుక్రీస్తు వారు పరలోకం పోయినారు లేదా? మనం గడపోవాలంటే ఆ ప్రభు ఎలా అయితే ఈ లోకంలో బ్రతికాడో, ఆ ప్రభు ఎలా అయితే అందరికీ దేవుని మాటలు చెప్పాడో, మనం కూడా అలా బ్రతుకుతూ, అలా చెబుతూ, దేవుని పనులు చేస్తూ, దేవుని కార్యక్రమాలు చేస్తూ మనం పరిశుద్ధులుగా మారాలి. పరిశుద్ధులుగా మారి, పవిత్రులుగా మారి, నిర్దోషులుగా మారి, నిష్కలంకులుగా మారి ఆయన ఎదుట నిలబడడానికి ప్రయాణం ప్రారంభించాలి. దేవుని దగ్గరికి మనం ప్రయాణం ప్రారంభించాలి.
ఇక్కడే ఉండిపోవడానికి మన ఊరు కదా ఇది. మనం వెళ్ళిపోవాలి, ప్రయాణించాలి. మనం ఎక్కడికి ప్రయాణించాలి? దేవుని దగ్గరికి ప్రయాణించే ముందర మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రభులా మారిపోవాలి. యేసుక్రీస్తు వారి ప్రయాణం ఎలా ఉండిందండి భూమి మీద? ఎప్పుడూ తిరగడమే, దేవుని పని, దేవుని పని, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, తిరిగి 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 చెప్పి 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 చివరికి మనందరి కోసం తన ప్రాణం పోగొట్టుకున్నాడు. మనం కూడా ఇలాగే బ్రతకాలండి. అవసరమైతే మన ప్రాణాలను సైతం మన సహోదరుల నిమిత్తం ఏం చేయాలి? పెడితేనే పరలోకం. ప్రాణాలు తీశారు, మన సహోదరుల ప్రాణాలు తీయకూడదు. అవసరమైతే మన సహోదరుల కోసం మన ప్రాణాలు పెట్టేంత గొప్పవాళ్ళుగా మారిపోవాలి. అలాంటి వాళ్ళుగా మీరు అందరూ ఉంటారని ఆశిస్తూ, మంచి మాటలు విన్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ, ఇక ఆలస్యం లేకుండా మరి దేవుని పిల్లలారా,